దేశంలోని బంగారం నిల్వలను ప్రపంచ బ్యాంకు వద్ద కుదోపెట్టే పరిస్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సింగ్ గట్టెక్కించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన్మోహన్ సింగ్దే అని ఆయన గుర్తుకు చేశారు. ఆహార భద్రత, ఉపాధి హామీ పథకాలను మన్మోహన్ తీసుకొచ్చారన్నారు. పారదర్శక పాలన కోసం సమాచార హక్కు చట్టాన్ని మన్మోహన్ తెచ్చారన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వల్లే తెలంగాణ రాష్ట్ర కళ అయ్యిందన్నారు. హైదరాబాదు మెట్రో రైల్ రావడానికి మన్మోహన్ పాత్ర ఉందన్నారు. మన్మోహన్ సింగ్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని జీవన్ రెడ్డి కోరారు. మన్మోహన్ సింగ్ ని గౌరవించడం అంటే పివి నరసింహారావుని గౌరవించడమే అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరింప చేయడానికి కేవలం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాడనే భావనతో అప్పటి వరకు ఏదైతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని భారతదేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించటం, వారు ఆనాడు ఏదైతుందో మనకు తెలియంది కాదు, మన బంగారు నిల్వలను కూడా ఏదైతుందో ప్రపంచ బ్యాంకు కుదోపెట్టింది. అటువంటి పరిస్థితులలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింప చేయడానికి సరళీకృత ఆర్థిక విధానంతో పాటుగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతు కూలీలతో ముడిపడి ఉందనేటువంటి ఒక భావనతోని రైతాంగం ఏదైతే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఒక రైతాంగాన్ని వెలికి తీయటానికి జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటం, అట్లాగే గ్రామీణ ప్రాంతం అంటే వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు ప్రధానంగా అటువంటి యొక్క వ్యవసాయ కూలీలకు ఉపాధి అనేది ఒక హక్కుగా కల్పింప చేయబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏదైతే అమలు చేయడం జరిగిందో, ఈనాటికి కూడా వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరింప చేయడానికి